గత ఏడాది జూన్ 5న వారం రోజుల పరిశోధనల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళి అనూహ్యంగా అక్కడ చిక్కుకున్న భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీత విలియమ్స్, ఆమె సహచరుడు బుచ్ విల్మోర్లు 9 నెలల అనంతరం భూమికి చేరుకున్నారు. ఈ ఇద్దరు వ్యోమగాములను భూమికి తీసుకువచ్చేందుకు నాసా, స్పేస్ ఎక్స్ సంయుక్తంగా క్రూ 10 మిషన్ చేపట్టాయి. మార్చి 17న కెనడీ స్పేస్ సెంటర్ నుంచి బయలుదేరిన ఫాల్కన్ 9 రాకెట్ క్రూ డ్రాగన్ను ఆదివారం ఐఎస్ఎస్కు విజయవంతంగా చేరింది. డాకింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత అందులోని 4 వ్యోమగాములు ఐఎస్ఎస్లోకి ప్రవేశించారు. అనంతరం వీరికి బాధ్యతలు అప్పగించిన సునీత విల్మోర్లు భారత కాలమాన ప్రకారం మంగళవారం ఉదయం 10:15 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. 17 గంటల అనంతరం డ్రాగన్ క్యాప్సూల్ భూ వాతావరణంలోకి బుధవారం తెల్లవారుజామున 2:41 గంటలకు ప్రవేశించింది. తర్వాత దాని ఇంజిన్ను ప్రజ్వలింపజేశారు. ఈ సమయంలో అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తొలుత గంటకు 17,000 మైళ్ళ వేగంతో వ్యోమనౌక భూమి మీద దిశగా పయనించింది. భూమి మీదకి చేరువయ్యే కొద్దీ అందులోని పారాచూట్లు ఒక్కొక్కటిగా తెరుచుకున్నాయి. క్రమంగా వేగం తగ్గించుకుంటూ గంటకు 116 మైళ్ళు వేగంతో 4 పారాచూట్ల సాయంతో గురుత్వాకర్షణ శక్తిని తట్టుకుంటూ ఫ్లోరిడా తీరంలో క్యాప్సూల్స్ సురక్షితంగా దిగింది. సరిగ్గా బుధవారం తెల్లవారుజామున 3:27 గంటలకు వ్యోమనౌక భూమికి చేరింది. అనంతరం నాసా, అమెరికా నౌకాదళ సిబ్బంది క్యాప్సూల్ వద్దకు చేరుకుని దానిని వెలికితీసి అందులోని వ్యోమగాములను బయటకు తీసుకొచ్చారు. అనంతరం వీరికి హ్యూస్టన్లో జాన్సన్ స్పేస్ సెంటర్కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. 4 గంటల పాటు వైద్య పరీక్షలు జరుగుతాయి. తర్వాత వారిని హెలికాప్టర్లో అక్కడి నుంచి తరలిస్తారు. థ్యాంక్ యూ.